పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ప్రసవించిన 2 గంటలకి ఓ మహిళ మృతి చెందడం కలకలం రేపింది. మాచర్ల మండలం ఏకోనంపేటకు చెందిన 22 ఏళ్ల మంగబాయి ఈ నెల 11న రామకృష్ణ హాస్పిటల్లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రసవానంతరం తల్లి బిడ్డను మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంటికి వెళ్లిన 2 గంటలకే భోజనం చేస్తూ మంగబాయి ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందారు. మంగబాయి మృతిపై బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులు వచ్చి ఘటనపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేరని, సిబ్బంది మాత్రమే ఉన్నారని బంధువులు ఆరోపించారు. మృతికి అసలు కారణాలు తెలియాల్సి ఉంది. ఒక కంపౌండర్ మాత్రం 7ంటికి వస్తే 7:20కి మాత్రం ఇట్లా చేయి పట్టుకొని మెల్లకుండా వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడట్లేదు. ఏందన్నా అంటే డాక్టర్లు వస్తారు ఎవరిని అడిగినా డాక్టర్లు వస్తారు. 7ంటికి 9 అవుతుంది. నిన్న వెళ్ళిపోయింది డాక్టర్. భరోసా మీద డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడైతే హార్ట్ అటాక్ అంటున్నారు. అంతే హార్ట్ అటాక్ అయితే అంత స్పాట్కి వస్తారు. సరే వచ్చింది అనుకో, కనీసం ఏదో రెస్పాన్స్ ఉండాలిగా. మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి మా ముందని చెప్పాలి కదా సమాధానం. రేపు వాళ్ళ ఫ్యామిలీలోనే జరుగుద్ది. అప్పుడు వాళ్ళు అట్లా ఉన్నారా? డెలివరీకి ఇక్కడికి వచ్చాము. 11 గంటలకు వచ్చాము. 11 గంటల 7 నిమిషాలకి డెలివరీ చేశారు. మంగళవారం రోజు చేశారు. డెలివరీ అయిన కానించి 2 రోజులు 3 రోజులు చూశారు. ఇంకా తర్వాత చూడట్లేదు. ఇది పరిస్థితి. మరి మా భార్య మాత్రం చనిపోయినది. ఏమైందంటే మాకు తెలియదు అంటున్నారు. పరిస్థితి మా బేబీ ఎట్లా బతకాల.